హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ ట్రాఫిక్ మరియు మెకానికల్ అభ్యర్థులకు మెగా గుడ్ న్యూస్ అండి. మరి 2,000 రూపాయల వ్యాలిడిటీ 2,000 రూపాయల వాల్యూ ఉన్నటువంటి కోర్సుని కేవలము 399 రూపాయలకే ఫుల్ కోర్స్ అందిస్తున్నామండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము చాలా క్లియర్గా యాజ్ పర్ ద సిలబస్ అయితే అందించడం అయితే జరుగుతుందండి. ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. 1 ఇయర్ వ్యాలిడిటీ, 1000కి పైగా క్లాసులు ఉంటాయండి. ఓకేనా, ఇది ఫుల్ కోర్స్ అండి. దీనిలో టెస్ట్ సిరీస్ కూడా మీకు ఉచితంగానే అందచేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు సపరేట్గా టెస్ట్ సిరీస్ కావాలి అని ఎవరికైనా ఉన్నట్లయితే 500 రూపాయలు ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ని కేవలము 199 రూపాయలకే ఫుల్ టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. యాజ్ పర్ ద సిలబస్ మొత్తము 10,000కు పైగా ఎంసీక్యూస్ అయితే అందులో ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేయండి. మన యాప్ పేరు ఆర్కే ట్యుటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. ఇప్పుడే పర్చేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలు మరియు ఆర్టీసీ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ జీకే ఎంసీక్యూస్ ఈ వీడియోలో చూడబోతున్నామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకున్నట్లయితే యాప్లో తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ప్లే స్టోర్ నుంచి మన యాప్ డౌన్లోడ్ చేయండి. ఒకవేళ వీడియో డిస్క్రిప్షన్లో నుండి యాప్ డౌన్లోడ్ అవ్వకుండే ఖచ్చితంగా ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ ఆర్కే ట్యుటోరియల్ అని టైప్ చేసి సెర్చ్ చేసి చూడండి, మన యాప్ వస్తుంది. 50,000కు పైగా మెంబర్స్ అయితే డౌన్లోడ్ చేసినటువంటి చాలా మంచి యాప్. ఒకసారి చూసి వెంటనే డౌన్లోడ్ చేసి కోర్స్ పర్చేజ్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రాథమిక విధులను గురించి తెలుపుతుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్ ఫండమెంటల్ డ్యూటీస్? ఆప్షన్ సి, ఆర్టికల్ 51A. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు వీటిని భారత రాజ్యాంగంలో చేర్చారు. సో గైస్, మరి మీ అందరికీ ఒక చిన్న జీకే క్వశ్చన్ అండి. ప్రాథమిక విధుల గురించి తెలుసుకున్నాము. మరి ఆదేశిక సూత్రాలను కూడా మన భారత రాజ్యాంగంలో ఉంటాయి కదా. మరి ఈ ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం? కామెంట్ చేయండి. ఓకే, మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. తెలియకపోతే ఆదేశిక సూత్రాలను కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు పేరేంటి? విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? ఏంటది? ఊలార్ సరస్సు. జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఊలార్ సరస్సు భారతదేశంలోనే అతిపెద్ద తీపినీటి లేదా మంచినీటి సరస్సు. నెక్స్ట్, తెలంగాణలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించిన వారు ఎవరు? హూ బిల్ట్ ద వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్? ఎవరండి? వేములవాడ చాళుక్యుడు. 8వ శతాబ్దంలో వేములవాడ చాళుక్య రాజులు ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని నిర్మించారు. దీనిని మనము తెలంగాణ దక్షిణ కాశీ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? విచ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి? ఏంటి? స్కర్వీ. చిగుళ్ళ నుంచి రక్తం కారడం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి ఈ లక్షణాలు స్కర్వీ వ్యాధిలో మనకు కనిపిస్తాయి. నెక్స్ట్, మహాత్మా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం ఏది? ఇన్ విచ్ సింగిల్ సెషన్ డిడ్ మహాత్మా గాంధీ ప్రిసైడ్ ఓవర్ ద ఐఎన్సి? ఏంటండి? బెల్గం సమావేశము 1924లో అండి. ఓకేనా, 1924లో కర్ణాటకలోని బెల్గంలో జరిగిన సమావేశానికి గాంధీజీ ఒక్కసారి మాత్రమే అధ్యక్షత వహించారు. నెక్స్ట్, భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా? ఎవరండి? లార్డ్ కార్న్వాలిస్. అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణల ద్వారా సివిల్ సర్వీసెస్కు ఆధునీకరించినందుకు ఆయనకి పేరు రావడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణలో ప్రాణహిత నది ఏ నదికి ఉపనదిగా ఉంది?
ప్రాణహిత రివర్ ఈజ్ అ మేజర్ ట్రిబ్యూనరీ ఆఫ్ విచ్ రివర్? గోదావరి. వార్ధ, వెన్గంగ, పెన్గంగల కలయిక వల్ల ఏర్పడిన ప్రాణహిత గోదావరిలో కలుస్తుంది. నెక్స్ట్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వెన్ ఈజ్ అ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేటెడ్? ఎప్పుడండి? జూన్ 5వ తారీఖు. ఓకే. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడానికి ప్రతి ఏటా జూన్ 5న దీనిని నిర్వహిస్తారు. ఎప్పటి నుంచి అండి? 1973 నుంచి. ఓకే. భారత రాజ్యాంగం ప్రకారం లోక్సభ సభ్యుని కనీస వయస్సు ఎంత? వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఫర్ ఏ లోక్సభ మెంబర్? 25 సంవత్సరాలు. లోక్సభ పోటీ చేయడానికి 25 ఏళ్ళు ఉండాలి. రాజ్యసభకు అయితే 30 ఏళ్ళు తప్పకుండా ఉండాలి అని చెప్పేసి ఆర్టికల్ 84 తెలియజేస్తుంది. ఓకే. దక్షిణ భారతదేశపు మాంచెస్టర్ అనే నగరాన్ని పిలుస్తారు? విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా? కోయంబత్తూర్. ఓకే, కోయంబత్తూర్. నూలు వస్త్ర పరిశ్రమలు ఎక్కువగా ఉండడం వల్ల కోయంబత్తూర్కు ఆ పేరు రావడం అయితే జరిగింది. మానవ శరీరంలో అతి పొడవైన ఎముక ఏది? విచ్ ఈజ్ ద లాంగెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఏంటండి? ఫీమర్. ఓకే, ఫీమర్ ఆప్షన్ సి. తొడ ఎముక అయిన ఫీమర్ శరీరంలోనే అత్యంత బలమైన మరియు పొడవైన ఎముకగా అయితే ఉంటుంది. అతి చిన్న ఎముక స్టెపిస్ చెవిలో ఉంటుంది. ఓకే. తెలంగాణ రాష్ట్ర అధికారిక పక్షి ఏంటి? విచ్ ఈజ్ ద అఫీషియల్ స్టేట్ బర్డ్ ఆఫ్ తెలంగాణ? ఏంటండి? ఇండియన్ రూలర్, పాలపిట్ట. దసరా రోజు పాలపిట్టను చూడడం శుభప్రదంగా భావిస్తారు. నెక్స్ట్, శూన్యం అంటే జీరోను కనుగొన్న భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? హూ డిస్కవర్డ్ జీరో? ఎవరండి? ఆర్యభట్ట. ఆర్యభట్ట సున్నాకు విలువ మరియు స్థాన విలువ పద్ధతిని ప్రపంచానికి అందించడం అయితే జరిగింది. ఓకే, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? హూ ఇస్ నోన్ యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా? ఎవరండి? దాదాబాయ్ నౌరోజీ. బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన మొదటి భారతీయుడు మరియు డ్రైన్ థియరీ ప్రతిపాదకుడుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, తెలంగాణలో రామప్ప దేవాలయ శిల్పి ఎవరు? హూ వాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ రామప్ప టెంపుల్? ఎవరండి? రామప్ప అనేటువంటి శిల్పి అని పేరే. ఓకేనా? భారతదేశంలో ఒక శిల్పి పేరు మీదుగా దేవాలయానికి పేరు పెట్టినటువంటి ఏకైక కట్టడము రామప్ప అండి. ఓకే. శిల్పు పేరు మీదుగా పిలువబడుతున్న భారతదేశంలోని ఏకైక ప్రసిద్ధ దేవాలయము ఇది. నెక్స్ట్, గాలిలోని తేమను కొలిచే పరికరం ఏది? విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ హ్యూమిడిటీ? ఏంటండి? హైగ్రోమీటర్. వాతావరణంలోని నీటి ఆవిరి శాతాన్ని లెక్కించడానికి హైగ్రోమీటర్ ఉపయోగిస్తారు. నెక్స్ట్, జలియన్ వాలా బాగ్ దురంతము ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద జలియన్ వాలా బాగ్ మాస్కరే అక్కర్? ఏ సంవత్సరంలో అండి? 1919 ఏప్రిల్ 13. అమృత్సర్లో జనరల్ డయర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులకు ఆదేశించిన ఘోర ఘటన ఇది మనమని చెప్పుకోవచ్చండి. ఓకే. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ను ఎవరు నియమిస్తారు? హూ అపాయింట్స్ ద గవర్నర్ ఆఫ్ ది స్టేట్? ఎవరు? రాష్ట్రపతి గారు. ఓకే, ఇంపార్టెంట్. రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతిగా గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారు. తెలంగాణలో గోల్కొండ కోటను నిర్మించిన వారు ఎవరు? హూ బిల్ట్ ద గోల్కొండ ఫోర్ట్? ఎవరండి? కాకతీయులు. ఓకే. మొదట కాకతీయులు మట్టి కోటగా నిర్మించగా తర్వాత కుతుబ్ షాహీలు దీనిని రాతి కోటగా మలచడం అయితే జరిగింది. సౌర వ్యవస్థలో అత్యంత వేగంగా తిరిగే గ్రహం సూర్యుని చుట్టూ ఏది? విచ్ ప్లానెట్ రివాల్వ్స్ ఫాస్టెస్ట్ అరౌండ్ ద సన్? ఏంటండి? బుధుడు. ఓకే, బుధుడు, మెర్క్యూరీ. సూర్యునికి అత్యంత సమీపంలో ఉండడం వల్ల బుధుడు 88 రోజుల్లో ఒక భ్రమణాన్ని పూర్తి చేస్తారు. ఓకే. నెక్స్ట్, పెన్సిలిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
హూ డిస్కవర్డ్ పెన్సిలిన్? ఎవరండి? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆప్షన్ సి. 1928లో మొదటి యాంటీబయాటిక్ అయిన పెన్సిలిన్ను అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నారు. ఎప్పుడండి? 1928. నెక్స్ట్, తెలంగాణలో కుంతల జలపాతం ఏ నది పైన ఉంది? ఆన్ విచ్ రివర్ ఈజ్ ద కుంతల వాటర్ ఫాల్ లొకేటెడ్? ఎక్కడండి? కడెం అనేటువంటి నది పైన ఉందండి కుంతల. ఓకే. నిర్మల్ జిల్లాలోని కడెం నదిపై ఉన్న ఈ జలపాతం తెలంగాణలోని అత్యంత ఎత్తైనదిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటిసారి ప్రవేశపెట్టిన రాష్ట్రం? విచ్ స్టేట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ద పంచాయతీరాజ్ సిస్టమ్? రాజస్థాన్. ఓకే. 1959 అక్టోబర్ 2న రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో నెహ్రూ గారు దీన్ని ప్రారంభించారు. ఎక్కడండి? నాగౌర్ జిల్లాలో. మానవ శరీరంలో యూరియా ఎక్కడ తయారవుతుంది? వేర్ ఈజ్ యూరియా ప్రొడ్యూస్డ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఎక్కడండి? కాలేయము, లివర్. కాలేయంలో అమోనియా యూరియాగా మార్చబడి మూత్రపిండాల ద్వారా విసర్జించబడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారు అద్భుతమైన పాత్ర పోషించారు. నెక్స్ట్, తెలంగాణలో పాలమూరు అని ఏ జిల్లాను పిలుస్తారు? విచ్ డిస్టిక్ ఇన్ తెలంగాణ ఈజ్ నోన్ యాజ్ పాలమూరు? ఏంటండి? మహబూబ్ నగర్ని పిలుస్తారు. మహబూబ్ నగర్ జిల్లాకు పాత పేరు మరియు ప్రజలు వాడుకలో ఉన్న పేరు పాలమూరు. నెక్స్ట్, బంగారు విప్లవం, గోల్డెన్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? వాట్ ఈస్ ద గోల్డెన్ రెవల్యూషన్ రిలేటెడ్ టు? హార్టికల్చర్ ఆర్ హనీ, తోటపని లేదా తేనెకు సంబంధించినటువంటిది. పండ్లు మరియు తేనె ఉత్పత్తిని పెంచడానికి చేపట్టిన విప్లవం ఇది. ఓకే. నెక్స్ట్, అజంతా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఇన్ విచ్ స్టేట్ ఆర్ ద అజంతా కేవ్స్ లొకేటెడ్? ఎక్కడండి? మహారాష్ట్రలో ఉన్నాయి. ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న ఈ గుహలు బౌద్ధ చిత్రలేఖనాలకు ప్రసిద్ధి అండి. ఓకేనా. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా అయితే గుర్తించబడడం మనము చూడవచ్చు. తెలంగాణలో కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యము దేనికి ప్రసిద్ధి? కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం. వాట్ ఈస్ ద కవ్వాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫేమస్ ఫర్? పులులు. ఓకే, టైగర్స్. ఇది ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల మరియు నిర్మల్ జిల్లాలో విస్తరించున్న టైగర్ రిజర్వ్. ఓకేనా. దీన్ని టైగర్ రిజర్వ్గా 2012లో ప్రకటించారు. నెక్స్ట్, బ్లడ్ గ్రూపులను అంటే రక్త వర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? హూ డిస్కవర్డ్ బ్లడ్ గ్రూప్స్? ఎవరండి? కారల్ ల్యాండ్ స్టెయినర్. ఏబిఓ బ్లడ్ గ్రూపులను కనుగొన్నందుకు ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. ఓకే, అందుకే వీరిని ఫాదర్ ఆఫ్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ అని పిలుస్తారు. ముల్కీ నియమాలు మొదట ఈ సంవత్సరంలో గెజెట్ ద్వారా వెలువడ్డాయి? ఇన్ విచ్ ఇయర్ వర్ ద ముల్కీ రూల్స్ ఫస్ట్ ఇష్యూడ్ వయా ఎ గెజెట్? 1919 మార్చి 1. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థానికుల ప్రయోజనాల కోసం ఈ ఫర్మానా జారీ చేశారు. ఓకే. నెక్స్ట్, సూర్యకాంతిలో ఉండే విటమిన్ ఏది? విచ్ విటమిన్ ఈజ్ ఫౌండ్ ఇన్ సన్లైట్? విటమిన్ డి. చర్మంపై సూర్యకాంతి పడినప్పుడు శరీరం విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. నెక్స్ట్, తెలంగాణలో సిలికాన్ వ్యాలీ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? విచ్ రీజన్ ఈజ్ నోన్ యాజ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ తెలంగాణ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మాదాపూర్ ఆర్ హైటెక్ సిటీ, హైదరాబాద్. ఐటీ కంపెనీల సాంద్రత వల్ల మాదాపూర్ మరియు హైటెక్ సిటీ ప్రాంతాలను ఇలా పిలుస్తారు. నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరు? హూ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్? ఎవరండి? ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. పదవి రీత్యా ప్రధాని నీతి ఆయోగ్కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. నెక్స్ట్, భారతదేశం మొదటి మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా? ఎవరండి? కిరణ్ బేడి.
1972లో కిరణ్ బేడి భారత పోలీస్ సేవల్లో చేరి చరిత్ర సృష్టించారు. ఓకే. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జీకే ఎంసీక్యూస్. ప్రతిరోజు ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై.